అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని గనక మనం గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతివారు ప్రతిరోజులాగే తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళినా కూడా అవకాశము అలాగే ఆసక్తి అన్నీ కూడా మీకు దొరికినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శ్రీకృష్ణ మందిరాలు దర్శించడం కానీ లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ శతనామావళి కానీ అదేవిధంగా ఏదైనా సరే బాలాజీకి సంబంధించినవి చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. కాబట్టి వీలైనంతవరకు కృష్ణుడికి సంబంధించి వెంకటేశ్వర స్వామికి సంబంధించి శ్లోకాలైనా అష్టోత్తరాలైనా ఏది మీకు అనుకూలంగా ఉందని మీరు భావన చేస్తున్నారో దానికి సంబంధించినవి చేసుకోవడం బట్టి మానసిక ప్రశాంతత అభివృద్ధి మొదలైన వాటికి అవకాశం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఏది అవకాశం ఉన్నవారు ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది ఒకటి. అదేవిధంగా దాకా చెప్పుకుంటున్న రాశి ఫలాలన్నీ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పట్లేదు కాబట్టి అన్నీ తమకే వర్తిస్తాయి అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ యొక్క గోచార ఫలితాలు చూసుకున్నప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఏదైనా చిన్న అంటే మీకు నడుస్తున్న దశలో ఏదైనా సమస్యలు ఉంటే దానికి తగిన పరిహారాలు ఆల్రెడీ మీరు చేసుకుంటూ ఉండి ఉంటారు కనుక ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవి గోచార రీత్యా ఏ రోజుగా ఆ రోజు చెప్పుకునే ఫలితాల్లో ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలు ఏదన్నా ఉన్నా దానికి తగిన చిన్న పరిహారాలలాగా శ్లోకాలు పఠించడం లేకపోతే దేవాలయ సందర్శన లేకపోతే వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఎదురవుతున్న చిన్న సమస్యల్ని అధిగమించడం అనేది చాలా అనుకూలంగా ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు.